క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఇక్కడ ఇదే శనార్థి తెలంగాణలో కచ్చీర్కాడ ముచ్చట్లని కాశయ మామ ఏడున్నవే ఎందుకు బీరా ఏం లేదు మామ కొన్ని ముచ్చట్లున్నాయి నీతో మాట్లాడితే నాకున్న అనుమానాలు పోతాయని అంతే. అల్లడా బుక్కడ బోధిని మన కచ్చీర్కాడికే వస్తా. సరే మామ జల్దీ రామల్లా అట్నే వస్తాను. అందుబాటులో ఉన్న మనోళ్ళకు కూడా కూడగట్టు మామ నువ్వే లేవు అంతా ఇన్నే ఉన్నారు ఇక. సరే సరసర వస్తున్నా. భీమయ్య ఏమీ నీ అనుమాన సంగతులు ఏంటో చెప్పు. సుంకిశాల పనులకు ఆగమాగం పనులే అంటాడేంది కేటీఆర్. ఆ ముచ్చట్నా ఏముంది మొగని కొట్టి మొగసాలకి ఎక్కింది అంటారు చూడు. ఈ ముచ్చట అంతే అల్లుడా భీమా. కేటీఆర్ పుండాకోరు మాటలకు ఉప ముఖ్యమంత్రి బట్టిసారి జబర్దస్త్ మాట అన్నాడు. ఏందా మాట? మీరు తప్పులు చేసి మాపై నిందలా అని నిలువున జీరిండు. అవునా భలే ఘాటు మాట అన్నాడు. అంతేకాదో ఈ కేటీఆర్ ఇవ్వని అయ్యకు చెప్పకుండా ఇప్పుడు కట్టిన ప్రాజెక్టులకు నక్షను మార్చి దోసుకుండ్రు. నక్షను మార్చి అందుకే ఈ ప్రాజెక్టులు నిల్వన కూలబట్టే. ఏంది మామ కేటీఆర్ ఏందో సుధపూస మాటలు మాట్లాడుతుండు, సిగ్గనలేదు. ఊకో పిల్లగా నీ ఎకశకం కాకపోతే అప్పట్లా ఇలా దూకబాజి ముచ్చట్లకే ఏ పురుషోమన్న ఓ రాగం అందుకున్నాడు. మీకేమైనా ఎరుకుందా? లేదే ఓ శరణం పాడతా ఇనూరు సరే పాడు. ఎవని పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో ఈ తెలంగాణ ఈ పాట. అప్పటి నుంచి ఎప్పటికి ఇలాంటి బట్టెబాయి మాటలు అంటే వాళ్ళకు సురుకు పెట్టే పాటనే. అవునే సరే కానీ ఇంకేం ముచ్చట ఉందో చెప్పు భీమయ్య. నిజామాబాద్ ప్రభుత్వ కొలువు ఎలగబెడుతున్న అధికారి ఇంట్లో ఏసీబీ అధికారులు దాడి చేస్తే కోట్ల డబ్బు ఆస్తులు పత్రాలు తెగ బయటపడుతున్నాయట. దీని ముచ్చటేంది? ఏముంది పిల్లగా కేసీఆర్ పాలనలో అందరు దండుపాలెం ముఠా సభ్యులే. ఇచ్చంత్రం ఏందో చెప్పు మామయ్య ముచ్చట. ఇంకో ముచ్చటేంది అది కానీ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిందిగా. మరి లేకుంటే విచారణ జప్పున చేట లేదని బెయిల్ ఇచ్చినామని బెంచ్ చెప్పింది. బెయిల్ ఇవ్వకుంటే వాళ్ళ హక్కులు కాలు రాయడమని కూడా చెప్పింది పిల్లగా. మరి అట్లయితే కల్వకుంట్ల కవితకు కూడా డబుల్ బెయిల్ వస్తుందంటావా మామ? ఏమో నాకు తెలియదు, వచ్చినా రావచ్చు రాకపోయినా రాకపోవచ్చు. అంతా న్యాయదేవత నిర్ణయం. అవును మామ ఆఖరి ముచ్చటేందో జల్ది చెప్పు. పొలం కాడికి పోయేది ఉంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టుబడులు మలుపుకొస్తాను చుట్టుపక్కల దేశాల బాయ వస్తాయంటావా మామ? ఏమో రోజు తానికి పోయి పెట్టుబడులు పెట్టేటోళ్ళతో మాట్లాడి సై చేస్తున్నాడు. మరి అవి కనుక వస్తే మన గదగాలకు అయింది మన గద్దలకు కొలువులు వస్తాయట. అట్లయితే మా పోరంగానికి కొలువు వస్తుందంట. ఆ మనోని చదువు వాళ్ళకి ఎక్కర వస్తట్టు ఉంటే సరిపోయా అంతేనంటవా? మరి నీ చేతిలో నా చేతిలో ఉందా పిల్లగా? అవును మామ అంతా మా పోరని సుడి. సరే మా పోయేద్దాం చూద్దాం పిల్లగా. రేపు పొద్దుగాల ముచ్చట అందరికి శనార్థం అని చెప్పి సకినాల సుధాకర్ రోజు రాస్తా, ప్రతిరోజు అందులో రాస్తా ఉన్నాడు. కచ్చీరికాడ ముచ్చట చాలా అద్భుతంగా ఉంటది, మీరు చూడండి. క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.